హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే మనం పుంగనూరులో అయితే ఉన్నాం. చూసుకున్నట్లయితే ఇక్కడైతే దండిగా ఆవులు ఉన్నాయి. చూసుకున్నట్లయితే ఈ ఆవులన్నీ సేల్కి అయితే ఉన్నాయి. అన్న డైరీ ఫామ్ పేరు, ప్రతి ఒక్కటి డీటెయిల్స్, ఆవు గురించి మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తాను. అన్న చూపిస్తారు, ఒకటి చెప్తా వస్తాను, నేనైతే మీకు చెప్తా వస్తాను. చూడండి, నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తాను. వాళ్ళ కావాలనుకుంటే ఆయనకైతే కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్, అన్న పేరు అయితే అడుగుదాం. అన్న మీ పేరు అన్న? లక్ష్మీపతి డైరీ ఫామ్. ఓకేనా, అడ్రస్ చెప్తారన్నా? పుంగనూరు కొత్తిల్లు దగ్గరనా? ఓకే ఓకేనా. అన్న ప్రజెంట్ మీ దగ్గర ఎన్ని ఆవులు ఉంటాయి, ఎట్లానా? 15, 16, 20 ఆవులు దాకా డైలీ ఉంటాయనా? సంవత్సరం మొత్తం అంటే ఆవులు అయితే ఉంటాయి. నా రేట్లు ఏ విధంగా ఉంటాయన్నా? స్టార్టింగ్ ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి మీ దగ్గర రేట్లు? తక్కువ అంటే 50,000 నుంచి. మళ్ళీ దాన్ని బట్టి పాలు ఇచ్చే దాన్ని బట్టి, కెపాసిటీ బట్టి, ఆవుని బట్టి రేట్ అనేది డిసైడ్ చేస్తారు. అన్న ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూపిస్తారా? ఒకటి చెప్తారా అన్న? ప్రజెంట్ ఈ ఆవు దీని డీటెయిల్స్ అయితే చెప్తారన్నా? అన్న ఈ ఆవు ఏదన్నా? జెర్సీనా, హెచ్ఎఫ్ క్రాస్ అన్నా? అన్న ప్రజెంట్ ఇది ఎన్నో అవుతానా? మూడో అవుతా అన్న. రేటు ఎట్లా చెప్తారు? మళ్ళీ పాలు ఏ విధంగా ఉంటుంది? పాలు 10 లీటర్లు, రోజు మీద 20 లీటర్లు. ఓకేనా. ఒకవేళ దీని మీద వ్యాపారం అనేది ఉంటుందన్నా? వ్యాపారం అంటే వాళ్ళ దగ్గరికి వస్తే మళ్ళీ చెప్తాం. ఊరికే ఫోన్లో చెప్పుకుంటే కాదు. ఓకేనా, ఫోన్లో చెప్పుకుంటా అంటే కాదు. ఓకేనా. ప్రజెంట్ ఇంకో ఆవు ఉంది చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకో ఉంది ఆవు. ఏదైనా కూడా డైరీ ఫామ్కి విజిట్ చేయండి, చూసి మాట్లాడండి. అన్న అయితే మంచి రీజనబుల్ రేట్లోనే ఇస్తా అన్న చెప్తున్నారు మనకి. చూసి మీరు మంచి చెక్ చేసుకోవడానికి 2 సార్లు తిరిగి అంతా చూసి పాలు పొదుగు అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మీరైతే అన్నకైతే రేట్ అయితే మాట్లాడచ్చు అనమాట. ప్రజెంట్ అన్న ఏదన్నా ఆవు ఇది? హెచ్ఎఫ్ క్రాస్ అన్న. అన్న ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు? ఎన్నో అవుతా? రెండో అవుతా. 8 లీటర్లు అంటే 16 లీటర్లు రోజు మీద గ్యారెంటీ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా అన్న. ఇంకా ఏ ఆవులు ఉన్నాయి ప్రజెంట్? అన్న మీరు దూరంగా కట్టేస్తారా డైలీ ఈ విధంగా? అయితే దూరంగా కట్టుకుంటాము, ఎందుకంటే మేసేదానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది, ఆవులు కూడా బాగా ఫ్రీగా ఉంటుంది కాబట్టి. ఓకేనా. ఇక్కడ చూస్తే ఆవు, ఇక్కడ ఇంకో ఆవు ఉంది చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, చూస్తాను కదా ప్రజెంట్ అయితే. అన్న ఇదేదన్న ఆవు? హెచ్ఎఫ్ క్రాస్ అన్న. అన్న ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు? ఎన్నో అవుతా? 9 నుంచి 10 లీటర్లు, రోజు మీద 18 నుంచి 16 లీటర్లు, 18 లీటర్లు. ఓకేనా అన్న. ఈత ఎన్నో అవుతానా? మూడో అవుతా అన్న. ఇక్కడ ఉండే ఆవుల్లో పళ్ళు ఎట్లుంటా? ఎట్లా? 2 పళ్ళు, 6 పళ్ళు మళ్ళీ వస్తుంది. ఓకేనా. 20 రోజులు 20 డేస్లో ఇనేక్ రెడీగా ఉంది. ప్రజెంట్ నింపానా? నింపు మీద ఉంది అది ఆవు. చూసుకున్నట్లయితే హెచ్ఎఫ్ ఆవు, మంచి ప్యూర్ క్వాలిటీ బ్రీడ్ ఆవులు అనమాట. చూసుకున్నట్లయితే పాల ఆవులు. ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే అన్నోళ్ళు అయితే ఫ్రీగా ఉండాలని చెప్పి ఆవులకి అయితే దూరం కూడా కట్టేయడం జరిగింది. మంచి ఆవులు ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే అంటే వీటికి ఎంత ఫ్రీడంగా ఎంత పెట్టినారంటే ఇంకా మీరు లెక్కేసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి ఆవులు అనమాట. ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఆవు ఉంది. ఈ ఆవు గురించి అయితే అన్నకైతే డీటెయిల్స్గా అడుగుదాము ఫ్రెండ్స్. అన్న ఏదైనా ఆవు ఇది? హెచ్ఎఫ్ ఆవునా? ఓకే అన్న. ఇది ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది? ఎన్నో అవుతానా? పూటకు 12 అంటే రోజు మీద 24 లీటర్లు ఇస్తుంది. పక్కా గ్యారెంటీ ఉంటుందా? ఓకేనా. 2 రోజులు మీరు వచ్చి ఇక్కడ ఉండి చూసి తీసుకొని పోవచ్చు. అన్న ఎన్నో అవుతానా? ఇది 6 పళ్ళు 2 అవుతా. ఓకేనా. చూసుకున్నట్లయితే ఆవు అయితే మంచి క్వాలిటీలో మంచి సైజులో అయితే ఉంది. చూసుకోండి, పాలు పొదుగు అనేది చూసుకోవచ్చు మీరు ఇక్కడ. మంచి క్వాలిటీ అన్నమాట ఫ్రెండ్స్. చూస్తున్నట్లయితే గ్యాప్ ఉందన్నమాట. మీరు వచ్చి చెక్ చేసుకొని చూసి తీసుకోవచ్చు అనమాట. మంచి గ్యారెంటీ, మంచి ఆవులు అనమాట ఇవి. చాలా వరకు ఆవులకి పళ్ళు చూస్తారు. చూసుకున్నట్లయితే పాలు కన. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆవు అయితే ఇది డీటెయిల్గా అయితే చెప్పడం జరిగింది. ఇది జెర్సీనా? జెర్సీ ఆవు అనమాట. 2 పళ్ళ మీద ఉందనా? 8 లీటర్లు పూట మీద. 8 అంటే 16 లీటర్లు ఇస్తుంది ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే పళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మంచి A1 క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీ, మంచి క్వాలిటీలో చూడండి ఆవు అయితే ఎంత బాగుందో అన్న. ఆవు ఏదైనా ఇది బ్రీడ్ హెచ్ఎఫ్ క్రాస్ ఆవు. ఓకేనా అన్న. పాలు ఎన్ని లీటర్లు ఇస్తుంది? ఎన్నో అవుతానా 9 లీటర్లు ఇస్తుంది రోజు మీద? 2 అవుతా. 9 18 లీటర్లు రోజు. ఒక పూటకి 9 లీటర్లు ఇస్తుంది. ఓకేనా. అన్ని అన్నోళ్ళు అయితే బయట కట్టేయడం జరిగింది. చెట్టు దగ్గర నుంచి బయట అయితే ఫ్రీగా అయితే కట్టేయడం జరిగింది. అంటే వీళ్ళకి మంచిగా ఫ్రీడంగా ఉండాలి, ఎండ కూడా తగలాలని చెప్పి అన్నోళ్ళు అయితే బయట కూడా కట్టేసినారు. ఎప్పుడు ఎండలో ఉండేవాళ్ళు, ఇదంతా చెట్టులో ఉండేవాళ్ళు కాదు. ఓకే, అంటే ఎండకి తట్టుకోగలుగుతాయని చెప్పి మీరు ఎండలో ఉండేవాళ్ళే కాబట్టి ఎక్కడైనా ఏ క్లైమేట్ కైనా తట్టుకుంటాయి. రాయలసీమ, ఆంధ్ర, కోస్తా మొత్తం మనకైతే తట్టుకుంటాయి. ఈ క్లైమేట్కి అయితే సెట్ అవుతాయి. క్లైమేట్కి సెట్. ఓకే ఓకేనా. ఫ్రెండ్స్ చూసాను కదా, ఇక్కడ కూడా ఆవులు అయితే ఉన్నాయి. అన్నోళ్ళకి ప్రతిరోజు 10 నుంచి 15 ఆవులు అయితే డైలీ రెగ్యులర్గా ఉంటాయి అన్నమాట అన్నోళ్ళ దగ్గర. అన్నోళ్ళు అయితే డైలీ ట్రాన్స్పోర్ట్ కూడా పెడతా ఉంటారు. వచ్చిన వాళ్ళు కస్టమర్ చూసుకొని మంచిగా సెలెక్ట్ చేసుకునే ఆవులను అయితే వాళ్ళు అన్నోళ్ళు అయితే ట్రాన్స్పోర్ట్ కూడా పెడతా ఉంటారు. అన్న ఏదన్నా బ్రీడ్ ఇది? హెచ్ఎఫ్ క్రాస్ అన్న. ఓకే అన్న. అన్న పాలు ఎన్ని లీటర్లు ఇస్తుంది అన్న? ఇంకా ఇలా సూట్ ఆవు 15 రోజులు. ఫస్ట్ ఈతనా? 2 ఈత, సెకండ్ లాక్టేషన్. చూసుకున్నట్లయితే ఆవు అయితే ఎక్సలెంట్ క్వాలిటీ కండిషన్లో అయితే ఉందన్నమాట. మంచి చూస్తాను కదా ఫ్రెండ్స్, అన్నోళ్ళు అయితే ఇక్కడి నుంచి ఆవులు అయితే ఉన్నాయి. ముందర ఉన్నాయి, వెనకాల ఉన్నాయి. అన్నీ ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క ఆవు కట్టేయడం జరిగింది. చూస్తున్నట్లయితే మొత్తం అక్కడ చూసుకున్నట్లయితే 3, 3, 6, 7 ఉన్నాయి అక్కడ ఆవులు. ఇక్కడ కూడా అన్నోళ్ళు వెనకాల అయితే ఉన్నాయి. 3, 4 ఆవులు అయితే ఉన్నాయి అనమాట అన్నోళ్ళవి. ఇదొక ఆవు ఉంది, ఇంకా ముందర ఇంకో ఆవు ఉంది. అన్న అయితే చూపిస్తాము ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఒక ఆవు ఉంది, చూసుకోవచ్చు. ఇది అన్న ఏదినా? హెచ్ఎఫ్ ఇది? హెచ్ఎఫ్ హోలిస్టిన్ క్రాస్. ఓకేనా. పాలు ఎన్ని లీటర్లు ఇస్తుంది? ఎన్నో అవుతానా? 7 లీటర్, 7, 6. ఓకే, 14, 15 లీటర్ల పైన. ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే అన్నోళ్ళకి ఆవులు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే స్టాక్ అయితే ఫుల్ అవైలబిలిటీ ఉంది అన్న. బ్రీడ్ ఏది? ఎన్ని లీటర్లు ఇస్తుంది నా పాలు ఇది? ఒకవేళ జెర్సీ హోలిస్టిన్ మిక్స్. ఓకేనా. పాలు ఎన్ని లీటర్లు ఇస్తుంది? 6, 7 గ్యారెంటీ మీద. 12 నుంచి 13, 14 లీటర్ల వరకు అయితే గ్యారెంటీ వస్తుంది అన్నోళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. 4 పళ్ళ మీద ఉంది ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే ఇక్కడైతే జెర్సీ ఆవు ఉంది, మంచి ఆవు ఇది అన్న. పాలు ఏ విధంగా ఇస్తుంది అన్న? పళ్ళు ఎట్లా? 6 లీటర్లు పూటకి. 2 అయితే 6 పళ్ళు, 6, 12 లీటర్లు అయితే గ్యారెంటీ ఉంటుంది. ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే హెచ్ఎఫ్ క్రాస్ ఆవు ఉంది ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే. అన్న ఇది పాలు ఎన్ని లీటర్లు ఇస్తుంది? ఎన్నో అవుతానా? 8, 9 లీటర్లు అయితే ఇస్తుంది అన్న అయితే చెప్పడం జరుగుతుంది. 3 అవుతా. పళ్ళునా? కడపళ్ళ మీద ఉంది అన్న అయితే చెప్పడం జరుగుతుంది అన్న. చూడండి మనకైతే ఎక్సలెంట్ క్వాలిటీలో ఉందన్నమాట. పాలు పొదుగు అనేది చెక్ చేసుకుంటారు ఎవరైనా కూడా వచ్చినట్లయితే. పాలు పొదుగు అనేది చెక్ చేసుకుంటారు. చూసుకొని మంచి క్వాలిటీలో అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూస్తాను కదా, మంచి ప్యూర్ వైట్ కవ్ అనమాట ఇది ప్రజెంట్ అన్న. ఏంది ఇది బ్రీడ్? హెచ్ఎఫ్ క్రాస్ ఆవు. నా పాలు ఎన్ని లీటర్లు ఇస్తుంది? ఎన్నో అవుతానా? 10 లీటర్లు గ్యారెంటీ అన్న చెప్పడం. పూటకు 10 లీటర్లు అంటే ఇంకా రోజు మీద 20 లీటర్లు అయితే అన్న గ్యారెంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. హెచ్ఎఫ్ ఆవు 6 పళ్ళ మీద ఉంది అన్న. ఈతనా? ఎన్నో అవుతానా? 2 అవుతా. అన్నీ నేత ఆవులు అన్నమాట. చూసుకున్నట్లయితే ఇక్కడైతే అన్నోళ్ళ దగ్గర ఇంకా ఆవులు అయితే ఉన్నాయి. అన్నోళ్ళ దగ్గర 360 సంవత్సరం మొత్తం అయితే అవైలబుల్ ఉంటాయి ఆవులు. మంచి హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు, హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు ఉంటాయి అన్న. ఆవు ఏదన్నా బ్రీడ్ ఇది? హెచ్ఎఫ్ క్రాస్ ఆవు. ప్రజెంట్ చూసుకున్నట్లయితే మంచి టాప్ అండ్ టాప్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ ఆవు అయితే ఉందన్నమాట అన్నోళ్ళ దగ్గర. అన్న చూపిస్తారా?
రెండో ఈత 4 పళ్ళు. రెండో ఈత 4 పళ్ళ మీద ఉంది. చూడండి పాలు పొదుగు అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. పాలు పొదుగు సూట్ ఇదా? ఓకే ఓకే. సూట్ అవ్వ ప్రజెంట్ ఇది. ఓకే 15 రోజులు 15 రోజులు ఇనేకి రెడీగా ఉంది. ఇంకా మిగిలింది ఆవులు. ఇది జెర్సీ ఆవనా? జెర్సీ క్రాస్. ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది? ఎన్నో ఈత? 7 లీటర్లు గ్యారెంటీ. పూటకి రోజు మీద 14 లీటర్లు. 14 లీటర్లు గ్యారెంటీ. దగ్గరికి పోయి